హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో వంకాయ టమాటా పచ్చడిని ఒక కొత్త పద్ధతిలో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. వంకాయ టమాటా పచ్చడి చేయడానికి నేను 6 వంకాయలు తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇంచుమించుగా 200 గ్రాములు ఉంటాయండి. వంకాయ పచ్చడి తయారు చేయడానికి నేను వంకాయ యొక్క ఈ పైన ఉన్న కాడ ఒకటి మాత్రమే నేను తీస్తున్నానండి. ఈ వంకాయని మనము ఇదే కొయ్యకుండా ఇదే విధంగా మనము కొంచెం నూనె వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి వంకాయ తొందరగా ఉడుకుతుంది, పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ డీప్ ఫ్రై చేయడానికి నేను ఆయిల్ తీసుకుని వేడి చేస్తున్నానండి. ఈ ఆయిల్ని మనం కొద్దిగా తీసుకుంటే ఒకేసారి మనం వంకాయలన్నిటిని కూడా వేయించిన అవసరం లేదండి. 2-3 కూడా మనం వేయించుకోవచ్చు. కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఆయిల్ మరుగుతుంది, నేను దీంట్లోకి వంకాయలు వేసేస్తున్నాను. స్టవ్ని మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మనకి వంకాయ ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక చాకు తీసుకొని ఈ విధంగా ఉంచుకుంటే తెలిసిపోతుంది. చూసారా, వంకాయ మెత్తగా ఉడికిపోయింది. వీటిని నేను తీసివేస్తున్నాను. ఈ విధంగా వంకాయలన్నింటినీ వేయించుకున్న తర్వాత వీటిని మనము బాగా చల్లారనివ్వాలి. వంకాయలు చల్లారే లోపల మనము టమాటాలు, పచ్చిమిరపకాయలు వేయించుకుందామండి. నేను 10 పచ్చిమిరపకాయలని ఈ విధంగా ముక్కలు కోసి పెట్టుకున్నాను. మీకు కారం ఎంత కావాలో దాని ప్రకారం కూడా మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. 2 పెద్ద టమాటాలనండి ఈ విధంగా పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు వేయించడానికి నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటండి 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీనిలోనికి ముందు కొద్దిగా ఆవాలండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. దీనిలోనికి పచ్చిమిరపకాయ ముక్కలను వేస్తున్నాను. వీటిని మనం కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి నేను టమాటా ముక్కలు వేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా ఈ టమాటా ముక్కలని పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ఆ విధంగా కోసుకోవడం వల్ల టమాటాలు చాలా తొందరగా ఉడుకుతాయి. ఈ విధంగా టమాటాలు పూర్తిగా మగ్గిపోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వంకాయలు చల్లగా అయిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని కొయ్యకుండా వేయించాం కాబట్టి ఇందులో ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవడానికి మనం ఈ విధంగా చేసి చూసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి నేను కొద్దిగా చింతపండుని ఉడికించి తీసుకున్న గుజ్జు అండి ఇది. దీనిని మీ పులుపుకు తగినట్టుగా వేసుకోండి. మనం ఎప్పుడు కూడా పచ్చళ్ళల్లో డైరెక్ట్గా చింతపండు వేసే కంటే కూడా చింతపండుని ఉడికించి ఈ విధంగా గుజ్జు తయారు చేసుకుని వేసుకున్నట్లయితే పచ్చళ్ళన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. దీనిలోనే నేను ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని నేను సన్నికాలలో నూరుకుంటున్నానండి. మన రుబ్రాల్లో కూడా నూరుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకున్నప్పుడు మనము దీన్ని కొంచెం కచ్చాబచ్చాగా రుబ్బుకోవాలండి. బాగా పూర్తిగా మెత్తగా చేయకూడదు. వేయించుకున్న టమాటా, పచ్చిమిరపకాయలని నేను సన్నికాలలో వేస్తున్నాను. ముందు పచ్చిమిరపకాయలు, టమాటాలని నేను దీంట్లో నూరుకుంటున్నాను. ఈ విధంగా టమాటాలు కొంచెం నూరుకున్న తర్వాత మనము వేయించుకున్న వంకాయలు ఒక్కొక్కటి వేస్తూ అంతా కలిసేలాగా నూరుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోనికి 6 వెల్లుల్లి రెబ్బలండి. పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, మనము పొట్టు తీసుకొని అవసరం లేదు. వీటిని కూడా వేసి నేను దంచి పచ్చడి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మనం ఈ పచ్చడికి తాలింపు రెడీ చేసుకుందాము. తాలింపు కోసం నేను 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు తాలింపులోనికి నేను కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. వీటిని కొద్దిగా వేగనివ్వాలి. ఒక 3 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. దీనిలోనికి నేను తయారు చేసుకున్న పచ్చడి వేస్తున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న వంకాయ టమాటా పచ్చడిని నేను డిష్ అవుట్ చేస్తున్నాను. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఉల్లిపాయ ఇష్టం ఉన్నవాళ్ళు పచ్చి ఉల్లిపాయ ముక్కలను కొన్ని దంచి
దీనిలో కలుపుకున్నట్లయితే పచ్చడి ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఈ వంకాయ టమాటా పచ్చడిని తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.